అందరికీ ఇష్టమైన రెసిపీ ఏదైనా ఉంది అంటే ఆలు ఫ్రై కదా అండి. సైడ్ డిష్గా కానీ లేదు అంటే దీనికి సైడ్ డిష్గా రసంతో కానీ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బాయిల్ చేసుకుని ఉడికించేసుకున్న ఆలును తీసుకుంటున్నానండి. పెద్ద సైజువి ఒక 3 వరకు తీసుకొని ఈ విధంగా మనము ఒకే సైజులో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా కొద్దిగా వేసుకొని ఇందులోకి పసుపును కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు 1 స్పూన్ వరకు అల్లాన్ని కూడా యాడ్ చేసి కసూరి మెంతిని కొద్దిగా ఉంటే వేసుకోండి. అదేవిధంగా సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు, హాఫ్ లెమన్ జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసి దీన్ని నెమ్మదిగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఆయిల్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు 1/2 టేబుల్ స్పూను, పొడవుగా చీల్చుకున్న మిర్చి 2, అదేవిధంగా కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసేసుకొని చిన్నగా తరిగిన ఆనియన్ మట్టుకు 1 కప్ వరకు తీసుకోండి. పెద్ద సైజువి 2 అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటినన్నిటిని మనము వేంపేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసేసుకొని మరి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకొని వీటినన్నిటిని బాగా కలుపుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ ఆలు ఉడికించేసుకొని ఉంది కాబట్టి మనకి ఎక్కువసేపు ఫ్రై అనేది అవ్వడానికి టైం ఏం పట్టదండి. ఈజీగా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ మసాలాలన్నిటినీ ఆయిల్లోకి పట్టేలాగా ఒక 4-5 మినిట్స్ వరకు ఉంచేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత తీసిన తర్వాత వేంపుకొని ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకున్నామంటే ఎంతో టేస్ట్కరమైన ఆలు ఫ్రై అండి. ఈజీగా ఎక్కువ టైం లేకుండా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి. ఖచ్చితంగా మీరు దీన్ని ట్రై చేయండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ watching.